ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ సమయంలో కీర్తనల గ్రంథంలో నుండి 23వ కీర్తన 4-5 వచనాలు ఈ సమయంలో ధ్యానించుకుందాం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దావీదు గారు రాసినటువంటి కీర్తనలో 23వ కీర్తన. ఈ 4-5 వచనాలలో తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను మనకి తెలియజేస్తున్నారు. అలాంటి పరిస్థితులలో దావీదు గారు ఎవరిని నమ్ముకున్నారు, ఎవరిని బట్టి నేను పరిస్థితులకి భయపడట్లేదు అని మనకి తెలియజేస్తున్నారు. ఈ విషయాలు మనము ఈ సమయంలో ధ్యానించుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దావీదు మహారాజు గారు అంటున్నారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా, దావీదు గొర్రెల కాపరి నుండి ఒక మహారాజుగా ఎదిగినప్పుడు అట్లాంటి గొప్ప మహారాజుకి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అటువంటి పరిస్థితులు ఏమొచ్చాయి? మహారాజులకి, చాలా గొప్ప గొప్ప వాళ్ళకి కష్టాలు బాధలు అనేవి ఏమి ఉండవు కదా, ఏమొచ్చినా కూడా టకాటకా వెళ్ళిపోతాయి కదా. కానీ అంత మహారాజుగా ఉన్న దావీదు గారు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నారు. అంటే అసలు గాఢాంధకారం అంటే ఏంటండి? జనరల్గా అంధకారం అంటేనే ఒక చీకటి గల ప్రదేశం అని అనుకుంటాం. గాఢాంధకారం అంటే చాలా చీకటిగా ఉన్న ప్రదేశం. కానీ ఈ సమయంలో ఒక ప్రదేశం గురించి దావీదు గారు చెప్పట్లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా అంటే జీవితంలో అంధకారమైనటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళినా కూడా నేను భయపడను. గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు నన్ను చుట్టుకున్నా కూడా నేను భయపడను అని మహారాజు దావీదు గారు అంటున్నారు. ఎందుకు నేను భయపడను అని అంటున్నారు? తన తండ్రి పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని నేను భయపడట్లేదు అని అంటున్నారా? లేకపోతే తనకు చాలా పెద్ద కుటుంబం ఉంది కాబట్టి నేను భయపడట్లేదు అని అంటున్నారా? లేదంటే నేను గొప్ప రాజుని కదా, గొల్యాతుని ఎదిరించాను కదా, ఆ ధైర్యము ఆ శక్తి నాలో ఉంది అందుకే నేను భయపడట్లేదని అంటున్నారా? అదేది కాదు. ఏమంటారంటే దాని నెక్స్ట్ లైన్లో ఒకటి ఉంది, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడితో చెప్తున్నారు, నాకు ఎంత ఘోరమైన పరిస్థితుల గుండా నా జీవితం వెళ్ళినా కూడా నా తండ్రి, నా ప్రభు అయిన యేసయ్య, నేను భయపడను. ఎందుకంటే మీరు నాకు తోడై ఉన్నారు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. మీరు నాకు ఉన్నంత వరకు నేను మంచిగా నా పరిస్థితులన్నీ మంచిగా ఉంటాయి అని అనట్లేదండి దావీదు గారు. గాఢాంధకారపు స్థితులు, పరిస్థితులు నా జీవితంలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడు మంచి జరుగుతుందా? ఎప్పుడు సంతోషకరమైన పరిస్థితులే ఉంటాయా? కొన్నిసార్లు విశ్వాసానికి విశ్వాసపు పోరాటమైన జీవితంలో మనం నడవాల్సి వస్తుంది. దేవుని నమ్ముకున్నాం కదా, అన్నీ మంచిగా జరుగుతాయి, దేవుని నమ్ముకున్నాం కదా, నాకు ఎప్పుడు సక్సెస్సే ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది నా జీవితంలో రాదు అనేది ఎవ్వరికీ ఉండదు కదా. అంత గొప్ప మహారాజు గారే ఇలా అంటున్నారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నేను భయపడను. నా దేవా, నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. అంటే మీ హస్తము నాకు ఉంది, మీ తోడు నాకు ఉంది, మీ వాక్యము నాకు ఉంది, మీ వాగ్దానాలు నాతో ఉన్నాయి కాబట్టి నేను భయపడను. మన జీవితంలో కూడా చాలా పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం కదా. దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు ఆల్ ద టైం హ్యాపీ లైఫ్ ఉంటుంది అని మనం అనుకోలేం. సో హ్యాపీ లైఫ్ ఉన్నప్పుడు అందరికీ సంతోషకరమే, పర్వాలేదు. కానీ ఎప్పుడైనా కష్టాలు, నష్టాలు, బాధ, అంధకార సమయంలో మన జీవితము వెళ్తున్నప్పుడు మనము ఎలా ఉన్నాము, ఎవరిపైన ఆధారపడుతున్నాము, మనం గివ్అప్ చేస్తున్నామా, అంటే మనము మన విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తున్నామా, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా, యేసయ్యని నమ్మడము, ఆయనకి ప్రార్థించడము, వాక్యం చదువుకోవడము మర్చిపోతున్నామా? అప్పుడే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, అప్పుడే మన విశ్వాసాన్ని ప్రశ్నించుకోవాల్సిన విషయం. నా గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారపు పరిస్థితులు నా జీవితంలో ఉన్నా, నా జీవితము ఆ గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణం చేసినా కూడా నేను భయపడను తండ్రి. నన్ను బట్టి కానీ, నా శక్తిని బట్టి కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి కానీ కాదు, కానీ మీరు నాకు తోడై ఉన్నారు కాబట్టి, మీ వాక్యము నాతో ఉంది కాబట్టి, మీ సన్నిధి నాతో ఉంది కాబట్టి, మీ వాగ్దానాలు నాతో ఉన్నాయి కాబట్టి నేను భయపడను అని సెలవిస్తున్నారు. నిజమే కదండి.
మహారాజు గారికే అంత గొప్ప పేరు ప్రఖ్యాతి, నా హృదయానుసారుడని దావీదుని దేవుడు సన్మానించారు, ఈ పేరుతో పిలిచారు కదా. అంత గొప్ప వ్యక్తికే గాఢాంధకారపు లోయలో సంచరించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే మనం ఎంతటి వారం కదా. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని మనము బలపరుచుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఇలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిన్నటి సమయంలో మనం ఇర్మియా గారిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈరోజు దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళందరూ కూడా పోరాటం వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నారు, వాళ్ళు జీవితంలో వాళ్ళ విశ్వాసాన్ని ఎలా డెవలప్ చేసుకున్నారు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ప్రయాణం చేయాలి. ఈ ప్రపంచమే, ఈ లోకమే యుద్ధ భూమి. బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా? వాళ్ళు ఉన్నదే యుద్ధ భూమిలో. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ అటాక్ వస్తుందో తెలియదు. పాకిస్తాన్ వాళ్ళు వస్తారా, వేరే కంట్రీ వాళ్ళు వస్తారా తెలియదు. వాళ్ళు ఎప్పుడు అటాక్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు. మన జీవితంలో కూడా ఈ లోకమే యుద్ధ భూమి. అపవాది ఎక్కడి నుండి ఏ అలర్ట్తో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధ మనస్సు ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని బట్టి వస్తుంది. ఆయన తోడు మనకు ఉన్న సమయంలో వస్తుంది. ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలు మనతో ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి దేనికి కూడా భయపడకుండా, దేవా ఎటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళినా కూడా మీరు నాకు తోడై ఉన్నారు, మీ దుడ్డు కర్ర, మీ దండము నన్ను ఆదరించును అని ప్రతి క్షణము, ప్రతి నిమిషం మన మనస్సులో ఆయన గొప్పతనాన్ని మనము స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత వచనంలో చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అణచివేయాలి అని చూస్తున్న శత్రువులే దావీదుకి జయం పలికారు. దావీదు యొక్క హెచ్చింపును చూస్తూ వాళ్ళు కూలిపోయారు కదా. మన జీవితంలో కూడా మనకి శత్రువులు ఉండొచ్చు, బాధపరిచే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒకానొక సమయంలో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఘనతను ఇస్తారు, విజయాన్ని ఇస్తారు. ఇదే విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. తర్వాత వచనంలో, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇదొక అభిషేకానికి సాదృశ్యం అండి. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దాని అర్థం వేరే కాదు, ఒక అభిషేకము. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అదొక అభిషేకానికి సాదృశ్యం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అభిషేకము పొంగి పొర్లడం, ఆశీర్వాదాలు పొంగి పొర్లడం, దీవెనలు పొంగి పొర్లడం అని అర్థం చేసుకోవాలి. తరతరాలకు దావీదు యొక్క కుటుంబము తరతరాలకు స్థిరపరచబడింది అని వాక్యాలు తెలియజేస్తున్నాయి. తరతరాలకు ఆయన దావీదు యొక్క కుటుంబం తరతరాలకు ఆశీర్వదించబడింది, తరతరాలకు దీవెనకరంగా ఉంది. అంటే నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటే మన యొక్క ఆశీర్వాదాలు, మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆశీర్వాదాలు కానీ, దేవుని యొద్ద నుంచి పొందుకున్న దీవెనలు కానీ, అభిషేకము కానీ మనతోనే ఎండ్ అవ్వదు, మనతోనే అంతమైపోదు. తరతరాలకు అది పాకుతూనే ఉంటుంది. సో దావీదు యొక్క ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, అభిషేకం కానీ తరతరాలకు తన కుమారుడైన సొలొమోన్ గారికి అట్లా తరతరాలకు తరలించబడింది. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పైన దేవుడి యొక్క ఆశీర్వాదాలు వ్యర్థంగా పోవు, మీ పైన దేవుడి యొక్క దీవెనలు వ్యర్థంగా పోవు, మీతోనే అంతం చేయబడదు. ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక తరతరాలకు ఆయన వృద్ధింపజేస్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో దావీదు గారు గాఢాంధకారపు పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, నేను భయపడను, నా తండ్రి అయిన దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని ఎలాగైతే అనుకున్నారో, మనం కూడా మన జీవితంలో అలా అనుకుంటూ విజయము ఖచ్చితంగా దేవుడు మాకు ఇస్తారు. నేను భయపడను, నా తండ్రి అయిన దేవుడు, నా ప్రభు, ఆయన వాగ్దానాలు, ఆయన వాక్యము నాతో ఉంది కాబట్టి నేను భయపడను అని మనం ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఈ యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి విశ్వాస పోరాటం చేస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.